ఫారూక్ షుబ్లీ తెదేపా జనసేన బీజేపీ నాయకులకు ఈ పేరంటే పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ అదే తెదేపా జనసేన బీజేపీ నాయకులు ఇన్ని బండబూతులు తిడితే, ఇన్ని టార్గెట్ చేస్తుంటే, ఫారూక్ షుబ్లీ గారి అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో అభం శుభం తెలియని ముస్లిం మైనారిటీ యువకులు అని చేసిన పోస్ట్ కింద ఏ విధమైన కామెంట్స్ చేస్తున్నారంటే, తమని తాము జనసేన కార్యకర్తలుగా, తెదేపా కార్యకర్తలుగా, బీజేపీ కార్యకర్తలుగా మరియు హిందుత్వ సంఘాలకు చెందిన వారుగా చెప్పుకుంటూ వారు చేస్తున్న దాడి, ఫారూక్ షుబ్లీ గారిని తీవ్రవాది, ఉన్మాది, మతోన్మాది మరియు ఆయన గారు తురకలు మరకలు తప్పు చేసినా వెనకేసుకుని వస్తారు అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం మరియు బాధ కలిగించింది. ఒక సాటి ముస్లిం యువకుడిగా, రాజ్యాంగాన్ని, భారతదేశ చట్టాలను గౌరవించే పౌరుడిగా నేను ఖచ్చితంగా కులమతాలు, రాజకీయాలు, పార్టీలు, సంస్థలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఫారూక్ షుబ్లీ గారిపై చేస్తున్న ఈ దాడిని, మతోన్మాదాన్ని ఖండించాల్సిన అవసరం, ఆవశ్యకత ఉందని చెప్పి మీరందరూ గుర్తించాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఆ ఐడీలు ఎవరైతే తమను తాము తెదేపా జనసేన బీజేపీ మరియు హిందుత్వ సంఘాలుగా చెప్పుకుంటున్నారో అవి ఫేక్ ఐడీలా లేదా అసలు అవి లాక్డ్ ప్రొఫైల్స్ తో చేస్తున్న కామెంట్సా, అవి ఏంటి అనేవి ఖచ్చితంగా దానిపై లోతైన విచారణ, విశ్లేషణ కూడా ఫారూక్ షుబ్లీ గారి టీం మరియు ఆ సంస్థ చేయాల్సిన సందర్భం ఉందని, MHPS అనే సంస్థ ద్వారా ఆయన గారు తెదేపా జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వానికి ఒక షీల్డ్ లాగా, కవచం లాగా పనిచేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మైనార్టీల ప్రతి అంశాన్ని హైలైట్ చేసిన షుబ్లీ గారు ప్రస్తుతం తెదేపా జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంపై ఆయన అభిమానం మరియు ప్రేమ చాటుతూ ముస్లింల మీద జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడట్లేదు అని చెప్పి చాలా మంది ఆంధ్రప్రదేశ్ కి చెందిన మన ముస్లిం మైనార్టీలు, సంఘాలు, సంస్థలు, నాయకులు, పార్టీలకు అతీతంగా పెద్దలు, నాయకులు చాలా మంది ఆయనపై అసహనంతో ఉన్నారని చెప్తున్నా, ప్రస్తుతానికైతే మన సోదరుడిగా, ముస్లిం మైనారిటీగా ఆయనపై ఈ విధమైన మత విద్వేష ప్రచారం అనేది ప్రతి ఒక్కరూ ఖండించాలని మీ అందరినీ నేను కోరుతున్నాను. ఇది రాజకీయాల, కులమతాలకు, పార్టీలకు అతీతంగా చేయాల్సింది. ఎందుకంటే ఆయనపై దాడి చేస్తుంది ఆయన నమ్ముకున్న తెదేపా జనసేన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా మరియు ఆ పార్టీ నాయకులు, యువకులే. కాబట్టి మనం ఈ సందర్భాన మన సోదరుడికి బాసటగా మరియు ధైర్యంగా మరియు ఈ తీరును ఖండించకపోతే రేపటి రోజు ఇటువంటి శైలి అనేది ప్రతి ఒక్కరికి ఎదురు కావచ్చు. కావున అడ్వకేట్ సాదిక్ షేక్ సమ్మాన్ NGO తరఫున మీ అందరినీ కూడా ఈయనపై జరుగుతున్న దాడిని ఖండించాలని, తిప్పికొట్టాలని, రేపటి రోజు ఏ సంస్థ వారికి, ఏ ముస్లింకి ఇటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని కోరుతూ మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.